గుంటూరులో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలులకు వర్షం తోడైంది. దీంతో నగరంలో చెట్లు విరిగిపడ్డాయి. భారీ చెట్లు కూడా ఈదురుగాలుల దెబ్బకు నేల కొరిగాయి. కరెంటు తీగలు తెగిపడడంతో నగరం మొత్తం చీకటి కమ్ముకుంది. పలు చోట్ల రోడ్లపై చెట్లు పడిపోవడంతో రాకపోకలకు అంతరాయాలు ఏర్పడ్డాయి. గుంటూరు లక్ష్మీపురం రోడ్డు, పొన్నూరు రోడ్డులో భారీ వృక్షాలు నేల కొరగడంతో కార్పొరేషన్ సిబ్బంది వెంటనే చెట్లను తొలగించే పనిలో పడ్డారు. పలు చోట్ల హోర్డింగ్లు పడిపోయాయి. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ నెట్లు ఈదురుగాలులతో ఎగిరిపోయాయి. గుంటూరులో తాజా పరిస్థితి మా ప్రతినిధి రామారావు అందిస్తారు. గుంటూరులో అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు గంటకు పైగా భారీ స్థాయిలో వర్షం కురిసింది. అలాగనే ఈదురుగాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే గాలికి తోడు భారీ స్థాయిలో ఈదురుగాలు వీయటంతో చాలా చోట్ల కూడా హోర్డింగ్లు పడిపోయాయి, చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. గుంటూరులోని లక్ష్మీపురం ప్రధాన రహదారి ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద భారీ వృక్షం కూడా పూర్తిగా ఈదురుగాలుల ఆ బీభత్సానికి రోడ్డు మీద పడిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. దీంతో లక్ష్మీపురంలో రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగింది. ఒక పక్క చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక రోడ్డుకు ఒక పక్క అయితే మాత్రం కంప్లీట్గా నిలిచిపోయాయి. రెండో పక్క కొద్దిగా టూ వీలర్స్ వెళ్ళడానికి కొంత పరిస్థితి ఉంది. ఏదైతే భారీ చెట్లు కూలిపోవడంతో కేబుల్స్ అన్నీ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో చాలా చోట్ల కూడా విద్యుత్తుకు సంబంధించి చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో అంతరాయం కలిగింది. దాదాపు రాత్రి సమయంలో అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా నగరంలో చాలా చోట్ల కూడా ఏదైతే కరెంటు లేనటువంటి పరిస్థితి ఇది. దాదాపు నగరం మొత్తం కూడా అంధకారంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కంప్లీట్గా ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా కరెంటు సరఫరా జరగలేదు. తర్వాత విద్యుత్ శాఖ అధికారులు తెగిపోయినటువంటి విద్యుత్ తీగల్ని సెట్ చేసి కొంత విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా చోట్ల కరెంటు సరఫరా అనేది లేనటువంటి పరిస్థితి ఉంది. అలాగే పొన్నూరు రోడ్లో కూడా ఇదే స్థాయిలో భారీ వృక్షాలు ఇరిగిపట్టడంతో కొంత రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఇక చాలా చోట్ల చూసుకున్నట్లయితే చిన్న చెట్లు అయితే మాత్రం చాలా చోట్ల పడిపోయాయి. వాటన్నిటినీ కూడా కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో కూడా కరెంటు సరఫరా అయితే రానటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి క్లియర్ కనిపిస్తుంది. అర్ధరాత్రి గాలివాన బీభత్సం అయితే మాత్రం గుంటూరు నగరాన్ని అయితే మాత్రం తీవ్రంగా కుదిపేసిందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఎందుకంటే రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలకు కూడా కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గాలి, మరోవైపు వాన రావడంతో సహాయక చర్యలు కూడా చేపట్టలేనటువంటి పరిస్థితి అయితే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడే ఏదైతే కార్పొరేషన్ అధికారులు రాకపోకలు పునరుద్ధరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీద పడిపోయినటువంటి చెట్లన్నింటినీ తొలగించి మళ్ళీ రాకపోకలు యథావిధిగా ఉండేలాగా కృషి చేస్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఎక్కడైతే కరెంటు సరఫరా లేదో చాలా చోట్ల కూడా కరెంటు తీగలు తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలాగ చెట్లు పడిపోవడంతో కరెంటు తీగలు కూడా తెగిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో విద్యుత్ శాఖ అధికారులు ఏదైతే యుద్ధ ప్రాతిపదికన కరెంటు సరఫరా పునరుద్ధరించేటువంటి చర్యలు అయితే చేపట్టారు. మొత్తం మీద అయితే మాత్రం అర్ధరాత్రి వీచినటువంటి ఈదురుగాలులు భారీ వర్షంతో మాత్రం పూర్తిగా అనేక రకమైన ఇబ్బందులు, హోర్డింగ్స్ చాలా చోట్ల పడిపోయినటువంటి పరిస్థితి